తమ్ముడో చెల్లి, పొరపాట్లు చేయడం యవ్వన ప్రాయంలో సహజం. కానీ పడ్డం సహజమే, కానీ పడి ఉండిపోవడం మాత్రం సహజము కానే కాదు. జీవితంలో విజయం సాధించేవాడు ఎవడు అని అంటే పడనివాడు కాదు, పడిన ప్రతిసారి లేచి ముందుకు సాగేవాడే జీవితంలో విజయం సాధించేవాడు. సతీష్ కుమార్ ఈ స్థాయికి వచ్చాడు అని అంటే ఏ పొరపాటు చేయలా, ఏ తప్పు చేయలా, ఎప్పుడు పడిపోలా అనుకోకండి. నేను ప్రభువుని, ప్రభా నన్ను క్షమించయ్యా అని అడిగినన్ని సార్లు బహుశా ఇక్కడ కూర్చున్న వారు ఏ ఒక్కరు అడిగి ఉండరు. నా మాట మీకు అర్థమైందా? ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నేను పొరపాటు చేశానయ్యా, ప్రభా నేను తప్పు చేశానయ్యా అని నేను ప్రభువును అడిగినన్ని సార్లు బహుశా మీలో ఏ ఒక్కరు అడిగి ఉండరు. పడిన ప్రతిసారి దేవుడు నాకు ఇచ్చిన మహాకృప ఏంటో తెలుసా? లేచి ఆయన చేయబట్టుకుని లేచి ముందుకు సాగడం నా దేవుడు నాకు నేర్పించాడు. పడిన ప్రతిసారి యేసయ్యా అన్ను అన్నావనుకో, ఆయన తన చెయ్యి అందించి సర్లే రా అని చెప్పి లేపి తను కూడా పట్టుకెళ్ళిపోతాడండి. తమ్ముళ్ళో చెల్లెళ్ళో, పడిపోయానని చెప్పి, పాడైపోయానని చెప్పి, పతనమైపోయానని చెప్పి పడిపోయిన చోటే ఉండడానికి ప్రయత్నము చేయొద్దు. పడిన నువ్వు ఒక్కసారి యేసయ్యా అను, ఆయన వెంటనే తన చేయి చాచి లే అని చెప్పి లేపి రా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు నిన్ను. ఎక్కడికి? నువ్వు చేరుకోవలసిన గమ్యానికి, చేరుకోవలసిన రేవుకు తీసుకెళ్ళిపోతాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి.